వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని నేటి నుండి ప్రారంభమై ఆత్మకూరులో నేడు నిర్వహించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో నిర్వహించిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణం గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ కమిటీ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, విద్యాశాఖ మరియు ఇతర శాఖల అధికారుల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులకు మధ్య అవినవభావ సంబంధంతో విద్యా విధానం మెరుగుపడేందుకు రాష్ట్రంలో నేడు అన్ని పాఠశాలలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మెగా ఆత్మీయ విద్యా సదస్సును ప్రారంభించాము అని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు చదువు, క్రీడలు, ఇతర సృజనాత్మకమైన అంశాలలో మెరుగైన అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని వారు తెలిపారు. తల్లిదండ్రులమైన, సంరక్షకులమైన మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరం ఆటంకం కలగకుండా సహకరిస్తానని, ఆత్మకూరు పట్టణాన్ని తీర్చిదిద్దడానికి తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తామని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. రన్నింగ్ రేస్, కబడ్డీ మంచి మెడల్స్ తెచ్చుకోవాలి. దాంట్లో కూడా డ్రాయింగ్ లాగానే మిగతా వాటిలో కూడా ఎడ్యుకేషన్, చదువులో క్లాసులో ఎలా ఉన్నాయి పాఠాలు చెప్పడం బాగా చెప్తున్నారా? ఎవరు మీ క్లాస్ టీచర్? ఫిజిక్స్ సార్. ఫిజిక్స్ తన కొడుకు గోల్డ్ మెడల్ తెచ్చుకునేటువంటి వ్యక్తి అని అంత గొప్పగా చెప్పుకుంటుంది. సరేనా? నీ భవిష్యత్తు ఇంకా బాగుంటే మీ తల్లి ఇంకా పెద్ద సభలో కూడా ఇట్లాగే చెప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో కూడా మేము తీసుకెళ్ళి చెప్పండి. సరేనా? ఓకే, రైట్. బాగా చదువుకో. భవిష్యత్ తరాలకి తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకునేటువంటి ఒక మహాపర్వదినం. మనకి పండుగలు వస్తాయి, అలాగే ముఖ్యమైన రోజులు వస్తాయి. మన కుటుంబాల్లో కూడా పండుగలు చేసేటువంటి అనేక సందర్భాలు వస్తాయి. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది, ఎవరి కోసం పెట్టారు ఈ కార్యక్రమం అని అంటే, దీన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. విద్యాశాఖ మంత్రిగా
ఆయన చేపట్టిన తర్వాత ఆయన అనుదినం ప్రతి క్షణం ఎవరు కనబడినా, ఏ సమావేశానికి వచ్చినా, ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాలు బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలి, కేవలం చదువే కాదు, చదువు పూర్తయ్యాక ఈ సమాజంలో ఉన్నతమైన ఆశయాలతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిరంతరం తపించేటువంటి వ్యక్తి ఇవాల్టి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది గతంలో కూడా ఎప్పుడు జరిగేదే ఇది. కానీ దీనికి ఒక రూపకల్పన చేసి ఒక మంచి రోజు నిర్ణయించి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఒక మార్గాన్ని ఇవాళ అన్వేషించాలి. ఈ మార్గం ఏదో మంత్రులుగా, అధికారులుగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం కాదు, తల్లిదండ్రుల యొక్క ప్రేరణ కావాలి, ఆ బిడ్డల యొక్క ఆలోచనను తెలుసుకోవాలి, దానికి అనుగుణంగానే ఈ పరిపాలన సాగాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తు బంగారు బాట పట్టాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి అనేక మంది ఉన్నారు భారతదేశంలో. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో మన భారతదేశమే ఎక్కువ మంది మహానుభావులు, మహాత్ములు, సైంటిస్టులు, సామాజికవేత్తలు, సామాజిక స్పృహ కలిగినటువంటి మహాత్ములు ఎందరో ఈ దేశంలో పుట్టారు, పెరిగారు, ప్రపంచానికి దిక్సూచులయ్యారు. గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద ఇలాంటి మహనీయులందరూ భారతీయులు కావడం మనందరి అదృష్టం. కాబట్టి మీరు కూడా అంతటి గొప్ప మనస్తత్వం, అంతటి గొప్ప ఆలోచన కలిగినటువంటి వికాసవంతమైన జీవితం మీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒక మెగా పేరెంట్స్, టీచర్స్, అలాగే అందరి యొక్క సమన్వయ కలయిక ఇది. ఈ కలయిక ప్రతి సందర్భంలో జరగాలి. ఇవాళ తొలి రోజు మీరు మాట్లాడలేదు, మేము మాట్లాడుతున్నాం. మరొక సందర్భంలో మీరు మాట్లాడాలి, మేము వినాలి. అందరూ గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ. ప్రతి క్లాస్ నుంచి మీ టీచర్సే 1 to 5 సెలెక్ట్ చేస్తారు. 1 to 5 సెలెక్ట్ చేస్తే ఆ 5గురిలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఈ వేదిక మీద నుంచి మీరు మాట్లాడాలి. అక్కడ కూర్చొని మేము వింటాం. ఎవరు బాగా మాట్లాడారు, ఎంత బాగా మాట్లాడారు అనేది అక్కడ కూర్చొని మేము చూసి, అప్పుడు మీ స్కూలు, మీ టీచర్సు ఏ విధంగా ఈ స్కూల్లో విద్యా బోధన జరుగుతుందో అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇవాళ మీరు అందరు చెప్పారు వచ్చి, మా టీచర్లు బాగా చెప్తున్నారు, మేము గతంలో నేర్చుకోలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాం, అర్థమవుతున్నాయి. చాలా సంతోషం. మీరందరూ అదే విధంగా ముందుకు సాగాలి. ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా నేను చెప్తున్నా, మీరు కూడా సొంత బిడ్డల్ని ఎలా చూసుకుంటామో ఆ బిడ్డలు ఈ స్కూలు ఒక ప్రభుత్వ స్కూల్, ఇది ప్రైవేట్ రంగంలో వచ్చిన స్కూల్ కాదు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును.
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.